ఆరాధన కొరకై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనమందరం కలిసే మొట్టమొదటి భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి మార్చి చదువుకుందాం. 6వ వచనం నుండి మార్చి మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సార్ లేని నరికివేలు అత్యంత. అందరికీ కార్మేల్ తరపున వందనాలు తెలుపుచున్నాం. మనము ఒకరు ప్రార్థనల కండు ద్వారా నూతనమైన సంవత్సరం 2వ ఆదివారం కలుసుకోవడం ప్రభు కృప ఇచ్చాడు. మరి అయితే ప్రభును మనం ఆరాధించడానికి కొరకై మరి లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనం మనం చదువుతూ వచ్చాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మానవుని ఎడల ఎటువంటి ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడో మనం చూడవచ్చు. అయితే 2024 సంవత్సరంలో మనం ఎంతో అపవిత్రులుగా, దేవునికి అయిష్టులుగా, మరి దేవుని దుఃఖం కలిగించే వారంగా మనం ఉన్నప్పటికీ దేవుడు మనల్ని మరణానికి అప్పగింపక దేవుడు మనల్ని తిరిగి కనికరించి తన సంఘంలో మనల్ని చేర్చి తన వాగ్దానాలను మనకు అనుగ్రహించి తనను ఆరాధించేటువంటి వారిగా మనల్ని దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేని వారు ఉన్నారు, చూస్తూ నెమ్మది లేని వారు కూడా ఉన్నారు. అయితే మనమైతే నెమ్మది కలిగిన వారముగా, ప్రభును బట్టి సంతోషించే వారముగా, ఆయన రక్తం చేత విమోచించబడిన వారముగా మనం ఉన్నాం. అయితే మరొకసారి ఈ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకొని లేఖనాలను ప్రభును మనము ఆరాధిస్తాం. ఎందుకంటే ప్రభు మన నుండి కోరుకున్నది ఏది అనేది మనము గమనించాలా. మానవుణ్ణి దేవుడు ఎందుకు భూమి మీద పుట్టించాడు, మానవుని ఎందుకు దేవుడు ప్రత్యేకించుకున్నాడు కదా. అందుకని అంటాడు యెషయా 43వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు, నా మహిమ నిమిత్తమే నేను వారిని సృజించి తినంటాడు. అంటే ప్రభు యొక్క మహిమ నిమిత్తం మన ద్వారా దేవునికి ఏం కలగాలంట? మహిమ కలగాలి. మహిమ లేని జీవితం ఏమి జీవితం కదా. అందుకని ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడ 13వ అధ్యాయం 6 నుంచి 9 చదువుతూ వచ్చాం. అంటే ప్రభు ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును మనము గురించి ఇక్కడ మాట్లాడుతుండడం మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఒక చెట్టు, ఒక వృక్షం అనేది అక్కడ నాటబడి ఉన్నది. అందుకని ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం 7వ వచనములో, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోయిన ద్రాక్ష తోట. అంటే ఇక్కడ ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉన్నట్టు కనబడతా ఉంది. అయితే ఆ తోట యజమానుడు తోటమాలితో అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? అయా, 3 ఏండ్ల నుండి ఈ యొక్క ద్రాక్ష తోటలో ఏముంది ఇక్కడ? అంజూరపు చెట్టు ఒకటి ఉన్నది, కానీ అయితే దాని పండ్లు వెతుకుతూ వచ్చాను, అయితే ఒకటి కూడా దాంట్లో కనబడలేదు. దీనివల్ల భూమి ఏమవుతుందంట? వ్యర్థమైపోతుంది.
నిజంగా నీరు వ్యర్థమైపోతోంది, ప్రయాస వ్యర్థమైపోతోంది, కాపుదల కాస్తున్నాడు, దానికి ఎరువు వేస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, కానీ అది ఫలము లేనిదిగా ఉన్నట్టుగా మనము చూడవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఫలం అనేది ఫలించాలి, ఆ ఫలము యజమానుడు తృప్తి పొందేదిగా ఉండాలి. దేవుడు కూడా మనలను మొట్టమొదటిగా ఆశీర్వదించినప్పుడు ఏమని ఆశీర్వదించాడు? ఆది కాండములో మరి మొదటి అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే ఏం రాయబడింది అక్కడ? దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి, కాబట్టి మీరు ఫలించాలి. రెండవదిగా కాబట్టి ఫలించే జీవితం, మానవుడు ఫలించాలి. దేవుడు ప్రారంభములోనే ఆదాము అవ్వలను గురించి ఆ మాట బయలుపరిచాడు. అయితే దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచన, ఉద్దేశం, కోరికను మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మీరు ఫలించి ఏం కావాలంటే అభివృద్ధి పొందాలి. అందుకని ఆది కాండం మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి వచనంలో ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని అంటాడు. అంటే ఆయన నిజమైన ద్రాక్షావళి అంటే మనము ఆయనలో ఫలించాలని. అదే ఆ 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు? అక్కడికి వచ్చేతలకే మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది మీకు అనుగ్రహించును, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచుటకును నేను. అంటే ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని బట్టి మనం జ్ఞాపం చూసుకుంటే దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే కారణం ఏంటి? ఇక్కడ ఫలించాలి. అంటే దేవుడు మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడు, ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు అంటే నిజంగా చూడండి. యెషయా గ్రంథంలో మనం జ్ఞాపం చేసుకుంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట, మొదటి 2 వచనాలు మనం చదువుదాము, ఎందుకైనా మంచిది. మొదటి 2 వచనాలు చదువుదాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నా కిష్టుని వారిని గూర్చి పాడెదను వినుడి. సతవ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్షతో ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటి తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం గురించి ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ నాకిష్టుడైన వాని గురించి పాడేదను, అంటే దేవునికి ఇష్టుడైనటువంటి విధానాన్ని గురించి మనం ఉండాలని ఇక్కడ యెషయా భక్తుని గురించి ప్రవచనాన్ని బయలుపరిచిన మాట, నాకిష్టుడైన వాని గురించి పాడేదని వినుడి. అంటే ఏమని ఇక్కడ అంటే ఒక ద్రాక్ష తోటను గురించి ఇక్కడ చెప్తూ, ఆ ద్రాక్ష తోటలో మరి ఏమి నాటాడంటే ఇక్కడ శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటాడు. అంటే ఒక వృక్షమును నాటబడినప్పుడు అది ఎట్లా ఉండాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అది అంజూరపు చెట్టు కావచ్చు, అది ద్రాక్ష చెట్టు కావచ్చు, దేవునికి ఇష్టమైనటువంటి ఏ చెట్టైనా కావచ్చు. అయితే ఆ వృక్షము ఏమి కావాలంట? శ్రేష్టమైన ఫలములను ఇచ్చేదిగా ఉండాలి. శ్రేష్టమైన ఫలములు ఇచ్చేదిగా ఉండాలి. అంటే ఇక్కడ ఈ ద్రాక్ష తోట గురించి మనం జ్ఞాపం చేసుకుంటే, ఇది దాని చుట్టూ బురుజు ఒకటి వేయించినప్పటికీ కూడా, దాని పండ్లు వెతుకుతూ వచ్చినప్పటికి కూడా అది ఏం కాచిందంట? కారు ద్రాక్షలు కాసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ ద్రాక్ష చెట్టును గురించి కీర్తన గ్రంథం 80వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది? ఒక మాట చదవండి. ఎక్కడి నుండి అంట? ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. 9 కూడా కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే ఈ ద్రాక్ష చెట్టును గురించి దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, ఎటువంటి ద్రాక్ష చెట్టు అంటే అది ఇక్కడ మనం చూసిన శ్రేష్టమైన ద్రాక్ష చెట్టు.
అంటే ఈ ద్రాక్ష చెట్టు ఎక్కడి నుండి తీసుకొచ్చాడంట? ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడంట. ఐగుప్తు అనగా మనకు తెలిసిన భాగమే. అంటే అన్యజనులను వెళ్ళగొట్టి ఐగుప్తులో నుండి శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లిని తీసుకుని వచ్చి ఏం చేశాడు? దానికి ఒక స్థలము ఏం చేశాడంటే దానికి స్థలము సిద్ధపరిచినప్పుడు ఏం జరిగింది ఇక్కడ? దాని వేరు లోతుగా పారి ఆ దేశమంతటా వ్యాపించింది. అంటే వ్యాపించినప్పటికీ కూడా అక్కడ మనం చూస్తున్నాము అది కారు ద్రాక్షాలు కాచినట్టుగా మనం చూస్తున్నాం. ఏ ద్రాక్షాలు అంట? కారు ద్రాక్షాలు. ఇంకా ఇర్మియా భక్తుడు ఇంకా బాగా చెప్తాడు. 2వ అధ్యాయంలో 21 వచ్చిన ఒకటి చదివితే మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం 21 వచ్చినాం. కాబట్టి శ్రేష్టమైన ద్రాక్షవల్లి దానిగా నేను నిన్ను కేవలము నిక్కమైన విత్తనము లేని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వల్ల నీవెట్లు భ్రష్టు సంతానమైపోతివి. అంటే ద్రాక్షవల్లి యొక్క భ్రష్టత్వము, శ్రేష్టమైన ద్రాక్షవల్లి ఎట్లా భ్రష్టత్వంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ శ్రేష్టమైనటువంటి ద్రాక్షావళి అంటే ఆ చెట్టు అనేది శ్రేష్టమైనదిగా తీసుకుని వచ్చాడు. అంతేకాదు ఇక్కడ మరి నిక్కమైన విత్తనము గంట, నిక్కమైన విత్తనం వల్లే చెట్టు వంటి దానిగా నేను దాన్ని నాటితే అదేం చేయిందట? జాతిహీనపు ద్రాక్షావల్లి వల్ల నీవెట్లు భ్రష్టం. కాబట్టి ఇక్కడ భ్రష్టమైతివి. కాబట్టి ఈ చెట్టు ఏమైందంట? భ్రష్టత్వంగా చేయబడింది. భ్రష్టత్వం చేయడానికి కారణమేమి కదా? అందుకనే భ్రష్టత్వం, ఫలించలేని జీవితం, ఎదుగుదల లేని జీవితం, మానవుని యొక్క జీవితం శ్రేష్టమైన వాడిగా మానవుని దేవుడు కలగజేసిన వాడిగా ఉన్నాడు. వివిధమైన తంత్రములు కల్పించుకుని మానవుడు దేవునికి వేరైపోయాడు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు, ఆత్మీయత లేని పరిస్థితులను వెళ్ళిపోయాడు, ఆత్మీయతను చెడగొట్టుకునే స్థితిలోకి వెళ్ళిపోయాడు, నెమ్మది లేని స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోయాడు. అందుకనే దేవుడు ఒక్క మాట సెలవిస్తున్నాడు. ఏమన్నాడంటే మన విషయంలో మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఏం రాయబడింది? 3:9లో 10వ వచనం చదవమ్మా. ఇప్పుడే గొడ్డలి అంటే గొడ్డలి ఎక్కడ ఉందంట? చెట్ల వేరున. అంటే దాని కొమ్మ మీద పెట్టలేదు ఇక్కడ, లేదా కాండం మీద అని చెప్పలేదు ఇక్కడ. ఒకవేళ కొమ్మల మీద గొడ్డలి వేసినా అది ఒకటి ఉంటుంది, లేకపోతే కాండం మీద ఒకవేళ గొడ్డలి వేసినా అది మళ్ళీ ఇంకొక రకంగా ఉంటుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ చెట్టు వేరున ఏంది ఉంచబడింది? గొడ్డలి ఎక్కడ ఉంచబడింది? ఇప్పుడు వేరుని ఎంత ఉంచబడింది? ఎందుకు వేరును ఉంచబడింది? ఎందుకు వేరును ఉంచబడింది? నరకవేయబడడానికే. ఈ వేరు అనేది చెడిపోయింది. ఇప్పుడు వేరు అనేది కనబడలేదు ఇక్కడ. వేరే గురించి దేని వాక్యంలో మనం చూస్తే నిజంగా ఆ వేరుని గురించి చూడు. రోమపత్రిక ఒక మాట జ్ఞాపకం వస్తుంది. రోమపత్రిక, రోమిలు రాసిన పత్రిక రోమపత్రికలో 11వ అధ్యాయము 18వ వచనం. నీవు అతిశయించితివా? వేరుని భక్షించుతున్నది కానీ నీవు వేరుని భక్షించుటలేదు. కాబట్టి వేరు నిన్ను భరించుటలేదు. అందుచేత అందుకు నేను అంటు కట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచి. కాబట్టి ఇక్కడ
నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును. అందుకనే ఇప్పుడు ఈ చెట్టును, ఈ కొమ్మను భరించేది ఏది? ఏది భరించేది? వేరు. అంటే వేరు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ వేరు అనేది ఏమైందంటే మరి చేదైన వేరు అని కనుక కనపడుతుంది ఇక్కడ. ఏ వేదంటది? చేదైన వేరు. అది కూడా ఒక మాట హెబ్రీ రాసిన పత్రిక కనపడతా అనుకుంటా. వేరు గురించి ఒక మాట హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రపోదురేమో అని. కాబట్టి ఇక్కడ చేదైన వేరు. కాబట్టి ఇక్కడ వేరు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా పోవునేమో అంటే మనము చాలాసార్లు దేవుని కృపను పొందకుండా చేదైన వేరు. అందుకనే వేరు పక్కన ఏముందంట? గొడ్డలి ఉంది. గొడ్డలి. ఎందుకంటే వేరు చెడిపోయింది, వేరు చేదుగా ఉంది. అందుకనే వేరును ఇప్పుడు వేరుతో పెళ్ళగించాలని దేవుని వాక్యం సెలవుపడతా ఉంది. ఎందుకంటే ఫలింపని ప్రతి చెట్టు నరకబడెను. అందుకనే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఎప్పుడో నరకబడవలసిన వారము. 2024 సంవత్సరం దేవునికి ఇష్టకరమైన జీవితం లేని జీవితం, ఫలాలు లేని జీవితం, హృదయం చెడిపోయినటువంటి జీవితం, దేవుని సంతోషపరచలేని జీవితం. అయితే దేవుడు ఆ విషయంలో చాలా దుఃఖపడేవాడిగా ఉన్నాడు. అందుకనే ఒక మాట మనం జ్ఞాపం చేసుకుంటే మత్తయి సువార్త 21:29 అనుకుంటా. చూడండి ఒక మాట. మత్తయి సువార్త 21:19 వచ్చినాం. 21:19. అప్పుడు త్రోవ పక్కనున్న అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప చూడు చాలు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు ఎక్కడుందంట? అది అంటే దాని యొద్దకు రాగా ఆ చెట్టులో ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ప్రభు కూడా ఇక్కడికి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? ఆకలితో వచ్చాడు. మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఏమైనా మంచి ఫలం ఉందా అని చూసినప్పుడు మనలో ఫలాలు ఏమీ లేవు. అయితే గొడ్డలి ఎక్కడుందట? అయితే దేవుడు నరికి వేయలేదు, మరణానికి అప్పగించలేదు. ఈ సంవత్సరమైనా ఉండనిమ్ము, దేవుడు తోటమాలిగా మన పక్షమున వేడుకునేటువంటి వాడిగా, ఇష్టపడేటువంటి వాడిగా ఉండనిమ్ము అన్నాడు. ఈ 2025 సంవత్సరం మనం ఉన్నామంటే కారణం మనం ఏమైనా దేవుని ఫలించామనా? ఫలించలేని జీవితాన్ని బట్టి, దేవుని సంతోషపరచలేని జీవితాన్ని బట్టి చెడిపోయిన వేరు. అందుకనే వేరు భూమిలో ఉంది, కనపడలేదు. మానవుని హృదయములో కనపడలేనటువంటి వేశ్య అలవాట్లు, చెడు తలంపులు, మోసము, రకరకాల ఆలోచనలు, హృదయంలో రకరకాల భయంకరమైనటువంటి తలంపులు కలిగి జీవించేటువంటి వారం. అందుకనే ఇర్మియా అంటాడు 17:9 హృదయము మోసకరమైనది అన్నాడు. హృదయం ఎటువంటి? మోసకరమైనది అన్నాడు. అటువంటి మోసకరమైనటువంటి జీవితంలో నుండి మానవుని విడిపించేటువంటి వాడిగా దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేవుడు మన కొరకై ఐగుప్తుల అన్ని జనాన్ని వెలగొట్టి శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా తీసుకొని వచ్చి దేవుడు సంఘములో మనం నాటాడు. ఇక్కడ దేవుని మందిరంలో స్థిరపరిచాడు దేవుడు.
మన కొరకై దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన కార్యం, ఆయన నీ కొరకు నా కొరకు చేసిన కార్యం, ఫలింపలేని జీవితం, పాప జీవితం, దేవుని తృప్తి లేని జీవితం, దేవుని సంతోషపరిచిన జీవితం, దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నామే కానీ దేవునికి ఫలాలు ఇవ్వలేని జీవితం. ప్రభు ఎంతో ఎదురు చూస్తూ వచ్చాడు. ఫలాల కోసం ఏమీ లేవు. ఎంత కష్టపడినాడు తెలుసా? ఆ తోటమాలి అంటాడు, దాని చుట్టూ బురుజు వేస్తాను, లోతుగా త్రవ్వి రాళ్ళు ఏరివేసి ఎరువేస్తాను, నీరు కడతానంటున్నాడు. ఎప్పుడు? ఈ సంవత్సరం దేవుడు ఆ పని చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే మనము 2024 సంవత్సరంలో మన జీవితం, మన పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమించి, ఎంత వాక్యం ఇచ్చినప్పటికీ, ఎన్ని రకాలుగా మనల్ని ప్రేమించినప్పటికీ మనము దేవునిలో ఫలించలేని జీవితం. దేవుడు మన కొరకు ఏం చేశాడో తెలుసా? మన కొరకు ఏం చేశాడైనా? మనం ఫలించాలని, మనం ప్రత్యేకంగా ఉండాలని, దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుడు మనం క్రొత్త వ్యక్తులుగా చేశాడు. అందుకే ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానంలో ఇగో సమస్తం నేను ఏం చేశాడంట? నూతనమైనవిగా చేయుచున్నానేనా? చేయుచున్నాను, సమస్తం నూతనమైనవిగా చేయుచున్నాను. అందుకనే కొరింథీయుల 2వ పత్రిక 17వ వచనంలో ఒక మాట చదువుదాం. కాబట్టి ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. క్రొత్త వ్యక్తిగా చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనము ఫలింపలేని జీవితము. అందుకనే మనం రోమపత్రికలు అక్కడ 11వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాము. అది నరకబడిన స్థితిలో ఉండవలసిందే. అయితే వేరు గురించి ఇక్కడ రాయబడినప్పుడు ఆ వేరు ఇప్పుడు ఏమైందంటే చూడండి, మనకి మళ్ళీ అక్కడికి వద్దాం. రోమపత్రిక 11వ అధ్యాయం కాబట్టి నేను అంటుకట్టుబడి నిమిత్తము, కాబట్టి కొమ్మలు విరిచి వేయబడినవి, కాబట్టి అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు ఏమైనాయంట అంటే అంటుకట్టబడే జీవితం. అంటే ఈ చెట్టు శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించాలంటే అది అంటుకట్టబడాలి అంట. అంటుకట్టుబడి నిమిత్తము అంటే చెట్టు ఇప్పుడు ఏం చేయాలి? అంటుకట్టబడాలంటే విరిచివేయబడాలి, దేనిలో నరకబడాలి. అది నరకబడినప్పుడు ఈ కొమ్మ ఈ వేరుకు ఏం కావాలంటే ఇక్కడ అంటుకట్టబడాలి. అంటుకట్టబడే జీవితం మనకి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అది మంచి ద్రాక్షాలు, శ్రేష్టమైన ఫలము ఫలించేదిగా ఉంటుంది. అంటుకట్టబడలేని జీవితము ఒకవేళ కలిగి ఉంటే అది కారు ద్రాక్షాలు కాసేదిగా ఉంటుంది, ఫలం ఇచ్చేదిగా ఉండదు, అది నరకబడేదిగా ఉంటుంది. అంటే ఇక్కడ అంటుకట్టబడి ఉన్నామంటే ఎవరితో అంటుకట్టబడి ఉన్నాం? ఇప్పుడు శ్రేష్టమైన ద్రాక్షావలే కదా. ఇప్పుడు యేసుప్రభువు వారు ఒక వేరు. ఇప్పుడు యేసుప్రభువు వారు వేరు, దావీదు వేరు చిగిరింప చేయాలని ఆ వేరుకు అంటగట్టబడే దాని కొరకై ఆయన భూమి మీద మానవాళి కొరకు ఏమనంటే ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ కార్యం జరిగింది. ఈ కొమ్మకు ఈ వేరుకు మధ్యలో ఏం జరిగింది? సిలువ కార్యం జరిగింది. ఈ వేరుకు ఈ కొమ్మకు ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ సిలువ కార్యం జరిగింది. కాబట్టి ఈ రెండిటి మధ్యలో ఇప్పుడు ఏమైందంటే సిలువ కార్యం జరిగి అంటు కట్టబడింది. అంటే నీవు నేను కూడా లోకంలో ఉన్నప్పుడు, పాప సంబంధమైన జీవితంలో ఉన్నప్పుడు, ప్రభుకి ఇష్టకరమైన జీవితం కలిగి ఉన్నప్పుడు, మనం ఆత్మలో ఫలాలు లేనప్పుడు, ప్రభును సంతోషపరచలేనప్పుడు, అంతేకాదు మనం భ్రష్టత్వంలో ఉన్నప్పుడు, అంతేకాదు మనం మరణంలో ఉన్నప్పుడు దేవాది దేవుడు తోటమాలిగా మన కొరకు భూమి దిగి వచ్చి ఆయన వేడుకున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు క్షమించి. కాబట్టి మన పక్షమున విజ్ఞాపన చేసే దేవుడిగా ఇప్పుడు పరలోకంలో ఉన్నాడంటే భూమి మీద ఆయన చేసిన కార్యం, ఆయనలో మనకు అంటు కట్టబడే జీవితం, ఆయనలో మనల్ని అంటు కట్టబడి ఆయనతో మనకు ఐక్యత పరిచయబడే జీవితం. అందుకనే ఈనాడు నీవు నేను ఆరాధించక మునుపు నూతన సృష్టి, అక్కడ
మళ్ళీ ఏం చేశాడు ఇక్కడ దేవుడు మనల్ని? మళ్ళీ చదువు 5వ అధ్యాయం. కాగా ఎవడైనను క్రీస్తునందున్నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను. ఏం క్రొత్తవైనాయి? సమస్తమును క్రొత్తవైనాయి. ఏమి సమస్తం క్రొత్తవి? ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిలో అంటు కట్టబడామో మనలో పాతవి గతించాయి. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి కాబట్టి ఏ శిక్ష లేదు. ఎందుకు లేదు శిక్ష? ఎందుకు శిక్ష లేదు? ఆయనలో అంటు కట్టబడి ఉన్నాం కాబట్టి గొడ్డలి తప్పించబడింది. గొడ్డలి ఇప్పుడు చెట్ల వేరున లేదు. ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభువులో మనం లేకపోతే పక్కనేముంటుంది? గొడ్డలి ఉంటుంది. గొడ్డలి చెట్ల వేరున, వేరు కనపడలేదు కాబట్టి, పాపం కనపడలేదు కాబట్టి, హృదయంలో తలంపులన్నీ ఊహలన్నీ కేవలం చెడ్డవి కాబట్టి, అయితే దేవుడు క్షమించి కాగా ఇప్పుడు యేసుక్రీస్తున్న వారు నూతన సృష్టి. పాత జీవితాల్లో, పాత దినాల్లో మనం చేసిన పాపము పొరపాటును దేవుడు క్షమించి ఆయన మనల్ని ఇష్టపడ్డాడు. ఎందుకంటే అన్య జన్మను వెళ్ళగొట్టి దేవుడు మనల్ని ఐగుప్తులోని తీసుకొని వచ్చాడు, లోకంలోని మనల్ని తీసుకొని వచ్చాడు, అన్య జనాంగం నుండి ప్రత్యేకించాడు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితులను మనలను దేవుడు విమోచించడానికి కొరకై ఆయన భూమిదికి వచ్చి ఆయన మన కొరకు ఏం చేశాడు? ఇక్కడ నరకబడ్డాడు, సిలువేయబడ్డాడు, రక్తం చిందించాడు, అంటు కట్టాడు. యేసు ప్రభువులో అంటు కట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకనే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. ఎందుకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ప్రభు చేసిన కార్యాన్ని మనం చూడవచ్చు. చదవండి. ఆయన కృపా మహాదేశం ఇది. ఆయన కృపా మహాదేశాన్ని బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకేం జరిగింది? ఇక్కడ విమోచనము జరిగింది. అనగా మన అపరాధములకు క్షమాపణ. కాబట్టి ఇక్కడ మనకు అపరాధ క్షమాపణ కలిగి ఉన్నది. అంటే అపరాధులం మనం, ఆదాముల అపరాధులం, ఆజ్ఞాతిక్రమ పాపము, మరణం పొందవలసిన వారము. అయితే ఆదాములో మరణం పొందవలసిన మనలను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు జీవము, ఫలించేటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి కొరకై, ఆయనలో అంటు కట్టబడడానికి కొరకై ఆయన రక్తం వలన మనకి ఇప్పుడు ఏం కలిగిందంటే ఇక్కడ విమోచనం. విమోచనం అంటే పాప క్షమాపణ. 2024 సంవత్సరం ఎంత తిరుగుబాటు, దేవునికి ఎట్లా అసహాయం జీవించాం. అటువంటి మనల్ని దేవుడు ఉండనిమ్మని విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. కాబట్టి తోటమాలిగా అయ్యా ఈ భూమి ఎలా వ్యర్థం కావాలి, దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు నరికివేయి. వద్దు ఉండనిమ్ము. ఈ సంవత్సరం దానికొని నేను ప్రయాసపడతా, దాంట్లో రాళ్ళు వేరు వేస్తా, నీరు కడతా, ఎరువేస్తా, కంచె వేస్తా, కాపుదల ఉంటా. ఫలించకపోతే నేనేం చేస్తా? దాన్ని నరికి వేస్తా. అయితే తోటమాలి చెప్పినట్టుగా తోట యజమానుడు ఒప్పుకున్నాడు. మనము కూడా దేవుడు 2024 సంవత్సరంలో దేవునికి కృతజ్ఞత జీవితం జీవించాం. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించినప్పటికీ దేవుని దుఃఖపరిచే జీవితం. అయితే దేవుడు మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తూ మన అపరాధములకు క్షమాపణ. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. గలతీ పత్రిక 2:16. మనము జన్మం వలన యూదులమే కానీ అన్య జనులలో చేరిన వారం కాము. కాబట్టి అన్య జనులలో చేరిన పాపులము కాము, మనుషులు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడుడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా గాక
క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతు తీర్చబడుటకై కాబట్టి ఇక్కడ మనము ధర్మశాస్త్ర మూలముగా చూస్తున్నాం. ధర్మశాస్త్రం బలము పాపమైనప్పటికీ ధర్మశాస్త్ర మూలముగా మానవుడు మరణం పొందవలసిన వాడై ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలముగా మానవుడు నీతిమంతుడు కాజాలడు. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం మూలముగా మనము చావవలసిన వారమే ఉన్నాము. పాపము చేసిన వాడు పాపమునకు శిక్ష పొందవలసిందే, మరణము. దోషమును బట్టి రాళ్లతో చావుగొట్టవలసిన వారము. రకరకాల శిక్ష, తీర్పు ధర్మశాస్త్రం సత్యమును చూపిస్తుంది. ఇక్కడ ఏం చూపిస్తుంది? సత్యం. ధర్మశాస్త్రం అనగా సత్యమే, కొత్త నిబంధన అనగా ప్రేమనే, పాత నిబంధన అక్షరమును చూపిస్తూ ఉంది, క్రొత్త నిబంధన జీవాన్ని చూపిస్తూ ఉంది. పాత నిబంధన ప్రకారం చావవలసినదే, క్రొత్త నిబంధన ప్రకారం మనం జీవింపచేసి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం జ్ఞాపం చేసుకుంటే ధర్మశాస్త్ర మూలముగా మనము నీతిమంతులము కాజాలము. అయితే పాపము మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుడు మనలను విమోచించడానికి ఇష్టపడి ఆయన మనలను విమోచించి మనల్ని నీతిమంతులుగా చేయడానికి కొరకై ఆయన ధర్మశాస్త్రం లోబడిన వాడిగా చేయబడుతూ వచ్చాడు. కాబట్టి అందుకనే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏదైతే చేయజాలకపోయిందో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. అందుకనే రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా. కాబట్టి ఇప్పుడు ఉగ్రత నుండి మనం ఏనాం ఇక్కడ రక్షించబడ్డాం. అంటే ఇప్పుడు నీవు నేను రక్షించబడ్డామంటే యేసు ప్రభు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. రక్తం చిందించబడిన పాపమునకు పరిహారము లేదు కదా. ఈనాడు మనము కూడా శ్రేష్టమైన వారిగా దేవుడు మనం చేయడానికి ఇష్టపడ్డాడు. ఏం చేశాడు శ్రేష్టమైన వారు చేయడానికి చెప్పు దేవుడు. ఇంకా యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ స్పష్టంగా ఓ మాట రాయబడింది. అక్కడ యెషయా గ్రంథం 27:3లో ఏమంటాడు? అక్కడ యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం నేను చూడు నీరు కట్టుచున్నాను. చూడు దేవుని మానవుని ఒక చెట్టుని పోల్చి మానవుని కొరకై ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు ఎన్నో రకాలు ఎన్నో విధాలుగా నిన్ను నన్ను కాపాడినప్పటికీ కూడా భూమి అంతా ఏమైందట? వ్యర్థమైపోయింది. ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. నీరు అంతా వ్యర్థమైపోయింది. కాపుదల ఉంటూ వచ్చాడు. కానీ యేసుప్రభు వారు నీలో నాలో మంచి ఫలములు చూడాలనుకున్నప్పుడు ఏమి లేవంట? ఫలాలు లేవు. అందుకనే ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీవు నేను ఫలించాలని దేవుడు మరలా మనకు ఆవిష్కారాలను ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సంఘములో తన వాక్యమును వినిపింపజేస్తున్నాడు. మనం కూడా తీర్మానం కలిగి ప్రభులో ఫలించాలని. ఆదాములో తప్పిపోయిన మనం యేసుప్రభులో దేవుడిలో సమకూర్చబడ్డాడు. ఆదాములో మరణము, యేసుప్రభులో జీవం. ఆదాములో ఫలించలేదు, యేసుప్రభులో మనం ఫలించేవారిగా చేస్తూ వచ్చాడు. భూమి మీద ఒకానొక దినమున దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళేవాడుగా. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక లేకపోతే 2వ అధ్యాయము 13వ వచనం.
కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు మనం నీతిమంతులు కాకపోయినప్పటికీ కూడా యేసుప్రభుకి రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? దేవుడు నీతిమంతులుగా చేశాడు. అంతేకాకుండా ఒకప్పుడు మనం దూరమైనటువంటి మనల్ని ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? ఇక్కడ అంటే ఆయన రక్తం కార్చు ద్వారా ఇప్పుడు అంటుకట్టబడ్డాం మనం. అందుకనే వేరు ఇప్పుడు భరించేదిగా ఉంది. కొమ్మలు అతిశయించాల్సిన అవసరం లేదు. అబ్బా నేను ఎంతో గొప్పవాడిని, నేను ఇంతగా ఉన్నాను, ఈ రీతిగా ఉన్నానని మనము అతిశయించాల్సిన అవసరము లేదు. అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది. వేరు కనపడలేదు. అందుకనే హృదయములో తలంపులు, ఊహలు కేవలం ఎల్లప్పుడూ అవి చెడ్డవి. అయితే హృదయములో దేని వాక్యం దేవుడు మనం కలిగి ఉండాలని ఇష్టపడ్డాడు. అందుకనే దేవుడు మన జీవితాల్లో హృదయంలో కార్యం చేశాడు. అందుకని హృదయంలో ఉన్నటువంటి ఆ చెడును పెళ్ళగించాడు. ఎందుకంటే హృదయము మోసకరమైనప్పుడు ఆ హృదయంలో దేవుని వాక్యం ఉంచాడు. అందుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని ఊరికే రాయబడి. ఎప్పుడు చదవండి, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడింది? కాబట్టి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం భూమి మీద కాదు. భూమి మీద ఆశీర్వాదం ఉండవచ్చు, ఈ ఆశీర్వాదం ఉండవచ్చు, పోవచ్చు. అయితే దేవుడు మనకు రక్షించబడిన మనకు పరలోకములు ఏముంచాడంట? ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం. దేవుడు భూమి మీద కలుగజేసిన విధానం మనము జ్ఞాపం చేసుకుంటే నిజంగా ఈనాడు మనము వాటిని బట్టి వీటిని బట్టి అతిశయించి ఏదో అనేది కాదు. కానీ ఎవరిని బట్టి ఇప్పుడు మనం అతిశయించాలంట? మనకు రక్షణ అనుగ్రహించి మన పాపముల కొరకే రక్తం గార్చి ప్రాణమిచ్చి సమాధి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తునందుని బట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ కొందరు గుర్రములను బట్టి, పొలాలను బట్టి, ఆస్తులను బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి అతిశిస్తారు. కాబట్టి మనం దేని బట్టి అతిశించాలి? ఇప్పుడు ప్రభువా నాకు రక్షణ ఇచ్చావు, నీకు స్తోత్రాలు, నేను మరణం పొందవలసిన వాడు, నా బదులు నువ్వు మరణం పొందావు. ప్రభువా నేను ఫలింపలేని పరిస్థితులు ఉన్నప్పుడు గొడ్డలు చెట్టు వేరున ఉండి అయితే లోకం నాలో ప్రవేశించినప్పుడు నేను మరణం పొందవలసిన వాడు, అయితే నన్ను తప్పించి నాకు విజ్ఞాపం చేసి మరలా నూతన సంవత్సరం ఇచ్చావు, నీకు వందనాలు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం నాకు ఇచ్చావు, నీకు వందనాలు. నీ రక్తం ద్వారా నన్ను సమీపస్తునిగా చేసావు, వందనాలు. నీ రక్తం ద్వారా నన్ను నీతిమంతులుగా చేస్తూ వచ్చావు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నాను కాబట్టి నాకు ఏ శిక్ష లేదు. పాతవన్నీ ఇప్పుడు గతించిపోయినాయి. ప్రభువా నాకు క్రొత్త జీవితం ఇచ్చావు, క్రొత్త వాగ్దానం ఇచ్చావు, క్రొత్త మనసు ఇచ్చావు, నూతనమైన తీర్మానం కలిగి కృప ఇచ్చావు. నా ఎడలా మీరు చేసిన మేలుపకారాలు బట్టి వందనాలు ప్రభువా. ఒకవేళ దేవుడు మనల్ని క్షమించకపోతే, దేవుడు మనల్ని కనికరించకపోతే మనం ఏమైండే వాళ్ళము? నరికి వేయబడిన వారము. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లి ఏమైంది? అక్కడ కారు ద్రాక్షాలు కాస్తూ వచ్చింది. ఆ అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వకపోయింది. ఆ త్రోపకున్న చెట్టు వెతుకుతూ ఫలము దొరకలేదు. మనం ఫలాలు ఫలించలేని జీవితంలో ఉన్నప్పుడు దేవుడు కనికరించి క్షమించి తన కృపమాదేశాన్ని బట్టి ఆ ప్రియనందు నీకు నాకు ఉచితమైన రక్షణ అనుగ్రహించి దేవుడు సంఘంలో తిరిగి మనం స్థిరపరిచాడు, ఈ స్థలములో స్థిరపరిచాడు. ఈ తోటలో ఈ తోట ద్రాక్షావల్లి తోట అనగా పొలం, సంఘం, దేవుని సంఘములో మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? ఆయన నాటి వాక్యాన్ని ఇస్తున్నాడు, ప్రార్థన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు. ఇన్ని గొప్ప కార్యం చేసిన మన ప్రభువుకు మనం ఏం చేయాలి? మన ప్రభువును మనము ఆరాధించక ఎట్లా ఉండగలం? ఇది మనం జ్ఞాపం చేసుకొని, ప్రభువా నా కొరకే మీరు చేసిన శిలువ బలియాగను బట్టి, నీలో అంటుకట్టబడిన విధానాన్ని బట్టి, నీలో ఫలించే వారిగా నేను ఉండాలని నన్ను ఇష్టపడి ఈ సంవత్సరం భూమి మీద ఉంచి సంఘంలో స్థిరపరిచావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నూతన వాగ్దానం ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు. నూతనమైన వ్యక్తిగణం చేసావు ప్రభువా, నీకు వందనాలు. నూతన విధానం నడుచుకుంటే వారిగా నన్ను చేశావు, నీకు వందనాలు అని మన ప్రభువును మనము తనివి తీరుగా మనము ఆరాధన చేస్తాం.